తెలంగాణలో ఇటీవల ప్రభుత్వ పాఠశాలలో ఆహారం విషపూరిత ఘటనలు చోటు చేసుకోవడం విద్యార్థులు తల్లిదండ్రుల్లో తీవ్ర ఆందోళనను కలిగించింది. పాఠశాలలో మధ్యాహ్నం భోజనంలో నాణ్యతా లోపాల వల్ల విద్యార్థులు అనారోగ్యానికి గురవుతున్నారు. ఈ ఘటనలపై విద్యార్థి సంఘాలు, ముఖ్యంగా అభ్యుదయ విద్యార్థి పరిషత్ నాయకులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. పాఠశాలల ముందు ధర్నాలు నిర్వహించి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఏబీవీపీ నాయకులు మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్నం భోజన నాణ్యతపై ప్రభుత్వ నిర్లక్ష్యమే తక్షణమే సరిచేయాలి. విద్యార్థుల ఆరోగ్యం అత్యంత ప్రాముఖ్యం. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి కనిపిస్తలేదా? వందలాది మంది అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నా కూడా ఈ యొక్క ప్రభుత్వం పట్టించుకోకుండా ఎట్టకేలకు మేము పాలిస్తున్నాం మా సుపరిపాలన సంవత్సరం యొక్క ఉత్సవాలను చేసుకున్నటువంటి ప్రభుత్వం ఈ యొక్క పసిపిల్లలు ఈ యొక్క పసికునలు యొక్క ప్రభుత్వాన్ని ఎందుకోసం అగుపిస్తలే అని ఏబీవీపీ అడుగుతా ఉంది. మేము ఒకటే అడుగుతా ఉన్నాం, సన్న బియ్యంతో భోజనం చేపిస్తున్నామని చెప్పి గప్పాలు కొడుతున్నటువంటి ఒక ప్రభుత్వం ఈరోజు ఏ హాస్టల్లో, ఏ ప్రభుత్వ స్కూల్లో నాణ్యమైనటువంటి సన్న బియ్యంతో ఈరోజు భోజనం అందిస్తూ ఉంది అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఈ యొక్క సంక్షేమ హాస్టళ్లలో సమయానికి రెంట్లు కట్టక ఆ యొక్క బిల్డింగ్లలో కూడా వసతులు లేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఈరోజు హాస్టల్లో చూస్తూ ఉన్నాం. వందలాది గురుకులాల్లో ఇప్పటికీ అద్దె భవనాలలోనే ఈ యొక్క గురుకులాలన్నీ కూడా కొనసాగుతూ ఉన్నాయి. తక్షణమే ఈ యొక్క ప్రభుత్వం గట్టి నిర్ణయం తీసుకొని ఈ యొక్క సంక్షేమ హాస్టల్ కానీ, గురుకుల భవనాలు కానీ, పక్క భవనాలు నిర్మించి ఏదైతే విద్యార్థులకు నాణ్యమైనటువంటి విద్యను, భోజనాన్ని అందించే వరకు ఏబీవీపీ ఉద్యమం చేస్తూ ఉంటుందని తెలియజేస్తాం. నువ్వు అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం అవుతుంది కదా, ఈ యొక్క సంక్షేమ హాస్టల్ సంక్షేమం గురించి ఆలోచిస్తావు అనుకుంటే సంక్షేమ హాస్టళ్లకు సంఖ్యలు విధించిన కన్నా ఒక రేవంత్ రెడ్డికే సాధ్యమైంది. తెలంగాణ రాష్ట్రంలో 51 మంది విద్యార్థులు గురుకులాల్లో చనిపోతే ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కావచ్చు, ఈ యొక్క రాష్ట్ర మంత్రులు కావచ్చు 7.5 అయ్యా అని ఒక ఏబీపీ ప్రశ్నిస్తుంది. ఈ యొక్క గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ తోటి, పాము కారు తోటి, కరెంట్ షాక్ తోటి విద్యార్థులందరూ చనిపోతుంటే ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఏమో అంగు ఆర్భాటాలతోటి ఈరోజు పెద్ద పెద్ద భవనాలలో మంచి తిండి తినుకుంటూ ఉంటుండు. ఈరోజు ఈ యొక్క విద్యార్థులు ఏం పాపం చేసిర్రు, ఈ యొక్క విద్యార్థులు ఏం అన్యాయం చేసిర్రు, విద్యార్థులకు ఎందుకు మంచి తిండి పెడతలేరని ఏబీపీ ప్రశ్నిస్తుంది. మీరందరూ చెప్పినట్టే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఈరోజు సంక్షేమం మీద తెస్తాం. ఈ యొక్క సంక్షేమానికి సంఖ్యలు వేయం. సంక్షేమం దిశగా కాంగ్రెస్ పార్టీ మేము అడుగులు వేస్తామని యొక్క రేవంత్ రెడ్డి ఇప్పుడు యొక్క 51 మంది విద్యార్థులు చనిపోతే 7 ఈ యొక్క 51 మంది విద్యార్థులు ఎంత ప్రభుత్వం వచ్చలే. ఇప్పటికైనా కూడా నిర్ణయిస్తున్నాం, నీకు పరిపాలన శాత కాకపోతే వెంటనే రాజీనామా చేయగాని తెలంగాణలో ఉన్న సంక్షేమ హాస్టల్లో విద్యార్థులు 51 మంది విద్యార్థులు చనిపోతే ఒక పట్టించుకొని సీఎం మాకు అవసరం లేదని ఏబీపీ ప్రశ్నిస్తుంది. ఇప్పటికైనా కూడా చెప్తాం, ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 4 లక్షల మంది విద్యార్థులు సాంఘిక సంక్షేమ హాస్టల్లో చదువుకుంటారు. వీళ్ళందరూ కూడా కామన్ మెనూ అని ప్రకటించడం, కామన్ మెనూ వెంటనే ప్రవేశపెట్టాలి. యొక్క రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పక్కా భవనాలను నిర్మించాలి. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే యొక్క విద్యార్థులకు పెంచిన కాస్మెటిక్ ఛార్జీలను వసూలు, ఏ విధంగా కాస్మెటిక్ ఛార్జీలను పెంచామో ఆ విధంగా అమలు చేయడానికి ఒక రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలి. అంతే. ఇంకోటి ఏంటంటే ఒక రాష్ట్ర ప్రభుత్వం చేతిలో విద్యాశాఖ మంత్రి ఉంది. దాదాపు 51 మంది విద్యార్థులు చనిపోతే ఒక విద్యాశాఖ మంత్రి రాష్ట్రానికి, ఒక విద్యాశాఖ మంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి చేతులు ఉన్నది. కాబట్టి ఇప్పటికైనా ఒకటి అడుగుతున్నాం, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ వచ్చిన 7 అధికారంలో సాంఘిక సంక్షేమ హాస్టల్ విద్యార్థులు ప్రతి క్షణం ఈరోజు మరణ కోసం జరుగుతుంది. కాబట్టి మేము ఒకటే అడుగుతున్నాం, తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులు బలిదానాల కోసమైనా కాంగ్రెస్ పార్టీని ఎన్నుకుంది, విద్యార్థుల చావుల కోసమైనా కాంగ్రెస్ పార్టీని ఎంచుకుంది, విద్యార్థుల ఈరోజు సంక్షేమం కరువైనందుకైనా కాంగ్రెస్ పార్టీని ఎంచుకుంది, విద్యార్థుల మరణ కోసం కొరకైనా కాంగ్రెస్ పార్టీని ఎంచుకుంది, ఈరోజు సంక్షేమ హాస్టల్లో సంక్షేమం కరువైనందుకైనా కాంగ్రెస్ పార్టీని ఎంచుకుంది. మేము ఒకటే అడుగుతున్నాం, చెర్లపల్లి, చెంచల్గూడు జైళ్ళ కన్నా అధ్వానంగా ఈరోజు సాంఘిక సంక్షేమ హాస్టల్లో తిండి ఉంటుంది. కాబట్టి ఒకటి అడుగు, ఈరోజు చెంచల్గూడ జైలు పైన రేవంత్ రెడ్డి ఈరోజు నువ్వు తిన్న తిండి ఏ విధంగా ఉంది? ఈరోజు సాంఘిక సంక్షేమాలలో నీరచ్చారు, ఈరోజు పసుపు మన పప్పు అన్నం, ఈరోజు నీరచ్చారు పురుగులు అన్నం పెడితే ఈరోజు విద్యార్థులు ఏ విధంగా తింటారు? ఈరోజు నీ ఇంట్లో ఇది తిండి తింటున్నావు అని ఏబీపీ ప్రశ్నించింది. ఇప్పటికైనా ఈ యొక్క ప్రభుత్వం 51 మంది సాంఘిక సంక్షేమ హాస్టల్లో చనిపోయిన విద్యార్థులకు బాధ్యత వహించి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి. వీళ్ళందరూ కూడా ఎక్సలెన్స్ గా ప్రకటించాలి. ఇప్పటికైనా కామన్ మెనూ తెలంగాణ రాష్ట్రంలో సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో అమలు పరచాలి. ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క విద్యార్థుల మరణ కోస లేకుండా యొక్క ప్రభుత్వం కార్యాచరణ చేపట్టాలని ఏబీపీ డిమాండ్ చేస్తుంది. లేని ఎడల గుర్తుంచుకో రేవంత్ రెడ్డి, ఆ రోజు 10 సంవత్సరాలు కొనసాగిన బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దదించిన ఘనత ఏబీపీది. కథనబేరి ప్రోగ్రాం తిరిగి అయ్యా 1 సంవత్సరం అయిపోయింది, శాంపిల్ చూసిన బిడ్డ గుర్తుపెట్టుకో. ఈ రోజు ఏబీపీ తోడు పెట్టుకున్న ఎవరు కూడా బాగాలేరు. గురుకుల విద్యార్థులకు న్యాయం జరగకపోతే
నువ్వు ఎక్కడ తిరుగుతావో చూస్తాం, నీ మంత్రులు ఎక్కడ తిరుగుతారో చూస్తాం, నీ ఎమ్మెల్యేలు ఎక్కడ తిరుగుతారో చూస్తాం. ఈరోజు విద్యార్థుల సంక్షేమం ఆలోచించని, విద్యార్థుల సంక్షేమం గురించి ఆలోచించని నువ్వు తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన చెప్పడానికి నైతిక హక్కులే అని ఏబీవీపీ డిమాండ్ చేస్తుంది. కాదని చెప్పి ఏబీవీపీ సూటిగా ప్రశ్నిస్తా ఉంది. అనునిత్యం సమస్యలతో సావాసం చేస్తూ రెక్కాడితే గాని డొక్కాడని పేద బిడ్డల బ్రతుకులు గాల్లో దీపంలో వేలాడుతుంటే కనీసం చిత్తశుద్ధి లేకపోవడం అనేది సిగ్గుచేటు. రేవంత్ రెడ్డి నేనేదో పొడుస్తా అని చెప్పేసి నువ్వు విద్యాశాఖని దగ్గర పెట్టుకున్నావు కదా, నీకు చేత కాదని చెప్పేసి ఇప్పటికైనా నువ్వు కళ్ళు తెరుచుకొని విద్యాశాఖ మంత్రిని నియమించాలి, విద్యార్థుల సమస్యలు అన్ని పరిష్కరించాలని ఏబీవీపీని హెచ్చరిస్తా ఉంది. ఇలా చేతగానే అసమర్థ పాలనతో పేద విద్యార్థుల బతుకులు ఈ విధంగా చేస్తామంటే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ చూస్తూ ఊరుకోదు. రోజుకొక విద్యార్థి ప్రాణం పిట్టల్లా రాలిపోతుంది. ఏ విద్యా సంస్థలో కూడా విద్యార్థులకు రక్షణ లేదు. నిన్నటికి నిన్న సీఎంఆర్ కళాశాలలో 300 మంది విద్యార్థుల న్యూడ్ వీడియోస్ బయటకు వచ్చినట్టే నువ్వు గడ్డి వీస్తున్నావా? నీ అధికారంలో నీ మంత్రివర్గంలో 2 మహిళా మంత్రులు ఉన్నా కూడా ఏ ఒక్క మంత్రి కూడా ఇప్పటికీ స్పందించకపోవడం సిగ్గుజట్టు. అంటే పేద బిడ్డల ప్రాణాలన్నా మానాలన్నా మీకు చిత్తశుద్ధి లేదా? కనీసం సంరక్షణ కూడా కరువైంది. యొక్క విశ్వవిద్యాలయాలు కావచ్చు, విద్యాలయాలు కావచ్చు, ఇప్పటికైనా చిత్తశుద్ధితో విద్యార్థులకు ఇచ్చిన హామీలు కావచ్చు, విద్యార్థులకు మౌలిక వసతులు, గురుకులకు పక్కా భవనాలు నిర్మించి జరిగిన ఆత్మహత్యలు, హత్యలు అన్నిటిపైన కూడా న్యాయ విచారణ జరిపి కారకులమైన వాళ్ళని కఠినంగా శిక్షించాలి. మీకు తొత్తులుగా మారే వాళ్ళ కాంట్రాక్ట్లు ఇచ్చి పేద విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడితే కేసీఆర్కు పట్టిన కథ నీకు పడుతుంది. ఖబర్దార్ సీఎం రేవంత్ రెడ్డి, ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని విద్యార్థులకు న్యాయం చేయాలని ఏబీవీపీ డిమాండ్ చేస్తా ఉంది. లేదంటే పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని చేపడతాం. ఖబర్దార్ సీఎం రేవంత్ రెడ్డి. హాస్టళ్లకి పక్క భవనాలు నిర్మిస్తామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ఇప్పటికీ కనీసము ఏడాది కాలంలో ఏ సంక్షేమ హాస్టల్కి, ఏ గురుకుల హాస్టల్కి వెళ్ళినటువంటి దాఖలాలు లేవు. అల్లు అర్జున్ ఏ విధంగా అయితే ఏలోనున్నప్పటికీ జైలు వేసిర్రో, విద్యాశాఖ తన దగ్గర పెట్టుకున్నటువంటి రేవంత్ రెడ్డి విద్యాశాఖ మంత్రి తనే కదా, విద్యార్థుల యొక్క మరణాలకు బాధ్యత వహిస్తూ ఆయన హోంమంత్రి కాబట్టి ఆయనను జైలు వేసుకోవాలి. సిగ్గు లేకుండా జాయింట్ కలెక్టర్లని ఇన్ఛార్జులుగా పెట్టిండు. కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క కాంగ్రెస్ నాయకులు ఈరోజు గురుకుల హాస్టళ్లలో కాంట్రాక్టర్లుగా ఉన్నారు కాబట్టి ఈరోజు నాణ్యత లోపించి భోజనంలో పిల్లలు నాణ్యత లోపించి ఫుడ్ పాయిజన్ చనిపోతా ఉన్నారు. పెచ్చులుడి పడి కొందరు, పాము కాటుతో కొందరు, ప్రహరీ గోడకూలి కొందరు, కరెంటు షాక్తో కొందరు, పురుగులన్న నీళ్ళ చార్జీని కొందరు. అంటే తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ విద్యార్థుల యొక్క భవిష్యత్తు చచ్చిపోవాలని రాస్తుందేమో. ప్రత్యేక రాష్ట్రోద్యమంలో చచ్చిపోయారు. నియంత బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలన ఆత్మహత్యలు వేసుకుర్రు. తీరా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్య పాలన, ఇందిరాగాంధీ పాలన, ఇందిరమ్మ రాజ్యం అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి పాలన కూడా ఏడాది కాలంలోనే దాదాపు 50 మంది చచ్చిపోవడము చాలా సిగ్గుచేటు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీకు పాలన చేత కాకపోతే రాజీనామా చేయండి. అంతేగాని మాలాంటి పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థుల్ని మీ పొట్టలు పెట్టుకోకండి. కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ మంత్రులు, కాంగ్రెస్ ఎంపీలు కూడా చెప్తా ఉన్నాం, మీరు కనుక విద్యార్థులు పట్టించుకోకపోతే, విద్యారంగాన్ని పట్టించుకోకపోతే మిమ్మల్ని తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా తిరగనియము. మిమ్మల్ని ఉరికించుకొని కొట్టేటువంటి బాధ్యత మాది. మీ పిల్లలు లండన్లో చదివినా, ఎక్కడ చదివినా కాళ్ళను పట్టుకొని వచ్చి సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో అన్నం తినిపిస్తామని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. ఇప్పటికైనా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం తీరు మారాలి. పక్కా భవనాలు నిర్మించాలి, ప్రహరీ గోడలు నిర్మించాలి. ఏదైతే ఈ యొక్క బాధ్యులు ఉన్నారో, ఫుడ్ పాయిజనింగ్ కావచ్చు, కరెంట్ షాక్ కావచ్చు, బాధ్యులు ఉన్నారో వారందరినీ కఠినంగా శిక్షించాలి. అందులో A1గా రేవంత్ రెడ్డి గారు చేర్చాలి. A1గా రేవంత్ రెడ్డి గారు చేర్చి వెంటనే ఏదైతే వాళ్ళ యొక్క పాత గృహం ఉందో చెంచల్ కూడా జైలుకి పంపాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఏబీవీపీ ఆధ్వర్యంలో ఇటువంటి ఉద్యమాలు అనేకమైన చూస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం.